నమస్కారం. మనకి 23rd సెప్టెంబర్ రోజు కామారెడ్డి టౌన్ పిఎస్లో ఒక 6-year-old అమ్మాయి పేరెంట్ కంప్లైంట్ మీద మనము ఒక 65 BNS అంటే రేప్ అండ్ పోక్సో, బికాస్ మైనర్ అమ్మాయి కాబట్టి పోక్సో చట్టం కింద మనం FIR రిజిస్టర్ చేయడం జరిగింది. మనము అక్యూజ్డ్ ఎవరో వెంటనే అసర్టైన్ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకున్నాము. అండ్ గ్రావిటీ ఆఫ్ ద కేస్ని బట్టి మన ఒక DSP ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. అండ్ ఆయన నిన్న అక్యూజ్డ్ని రిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఓన్లీ 1 day అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ మిగిలింది ఏదైతే ఉందో సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తాము. ఎనీ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, CCTV ఫుటేజ్, ఎనీ అదర్ ఎవిడెన్స్ దట్ ఈస్ దేర్, ప్రాపర్ సైంటిఫిక్ లైన్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ అంతా తొందరలో కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. అండ్ ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒకటి నియమించమని రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రయల్ ద్వారా ఈ అక్యూజ్డ్కి కఠిన శిక్ష పడే విధంగా మనం అందరం ఎన్షూర్ చేద్దాము. అండ్ ఈ కేసులో మనకి అక్యూజ్డ్ ఆ PET టీచర్ మీద మనం సర్వేలెన్స్ ఒక హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. సో దట్ ఇట్లాంటివి క్రిమినల్ యాక్షన్ బట్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ షీట్ ఒకటి వెంటనే ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ నిన్న జరిగిన సంఘటనల గురించి జీవదాన్ స్కూల్ దగ్గర అండ్ పోలీస్ స్టేషన్ బయట ఈ 2 విషయాలకు సంబంధించి మనం 2 స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక 4 పోలీస్ పర్సనల్ దే ఆర్ ఇంజర్డ్. మన టౌన్ ఇన్స్పెక్టర్కి హెడ్ ఇంజరీ ఉంది, ఒక SI కింద పడడంతో ఇంజరీస్ అయినాయి, అండ్ ఒక ARHCకి కాలు ఫ్రాక్చర్ ఉంది. సో we have booked cases regarding both these incidents. ఎటువంటి వైలెంట్ యాక్టివిటీస్కి రిసార్ట్ అయిన వాళ్ళ మీద వీ హ్యావ్ 0 tolerance. ఎవరైనా ఈ వైలెంట్ యాక్టివిటీస్ని ఇన్స్టిగేట్ చేసి ఈ అజిటేషన్లో దాన్ని వైలెంట్గా టర్న్ చేసిన వాళ్ళందరి మీద వీ విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి CCTV ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. వైలెంట్ యాక్టివిటీస్కి మాత్రం దెర్ ఈజ్ 0 tolerance. సో వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్ పర్సన్స్. ఇప్పుడు ఎవరైతే మాబ్లో ఈ స్పెసిఫిక్ పనులు చేశారు, ఈ స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు ఆర్ పోలీస్ పర్సనల్కి ఇంజురీస్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా వీ విల్ డీల్ విత్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ. కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి. ఏదన్నా డౌట్స్ ఉంటే వీ కెన్ డిస్కస్. సో ఎస్, ఒక్క నిమిషం. ఇప్పుడు నిన్న మనము కమ్యూనిటీ ఎల్డర్స్తో అందరితో కూడా మీడియాని అడ్రస్ చేయించడం జరిగింది. ఒకటి హెల్త్ కండిషన్ ఆఫ్ విక్టిమ్ ఎట్సెట్రా. ఇప్పుడు అసాల్ట్కి సంబంధించి తప్ప మనకి ఫిజికల్ ఇంజురీస్ ఏమీ లేవని మెడికల్ రిపోర్ట్లో కూడా ఉంది. సో ఎటువంటి రూమర్స్ వీ షుడ్ నాట్ బిలీవ్ ఫస్ట్లీ. అండ్ నిన్న ఒకళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఇన్ ఫేవర్ ఆఫ్ సమ్ ఆర్ ద అదర్ షేర్ చేస్తే వాళ్ళని మనం ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం వీ హ్యావ్ ఇనిషియేటెడ్ యాక్షన్. అలా రూమర్స్ స్ప్రెడ్ చేయడము, ఫాల్స్ విషయాలని తెలిసి కూడా మనం ఇతరులకు సర్క్యులేట్ చేయడము ఆర్ ఇతరులను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం, ఇవన్నీ చట్ట ప్రకారం నేరం. సో వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ సచ్. ఇవి ఆన్ ఏ టైమ్లీ బేసిస్ మేమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. నిన్న ఈవినింగ్ కూడా మీడియాని 2 సార్లు అడ్రస్ చేయడం జరిగింది. ఇవాళ కూడా చెప్తున్నాము. అరెస్ట్, రిమాండ్, కస్టడీలో తీసుకోవడం కూడా అందరి నోటీస్లో ఉంది. ఇప్పుడు మనం నిన్నటి ఇన్సిడెంట్స్ గురించి రిజిస్టర్ చేసిన 2 కేసెస్ కూడా ఐఎమ్ కీపింగ్ ఎవ్రీబడి ఇన్ఫార్మ్డ్. అండ్ we will take strict action against whoever is involved in violent activities.
ఇప్పించాము. సో పిటిషన్లో మెన్షన్ చేసిన అక్యూజ్డ్ ఈజ్ ఆల్రెడీ సెంట్ ఫర్ రిమాండ్ బై ఎస్డిపిఓ. సో అక్కడ దాకా మనకి ఎవరిదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనడానికి స్కోప్ లేదు, అంటే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనడానికి. ఫర్దర్ ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి, ఇంకెవరిదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తాం. అది అంటే ఇప్పుడు మనం స్పెసిఫిక్ పర్సన్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ఎఫ్ఐఆర్స్ చేశాము. ఎఫ్ఐఆర్స్ చేసిన తర్వాత వీడియో ద్వారా మనము ఎవరు ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు మనం కేసు పెట్టినప్పుడు అందరి పేర్లు తెలియవు ఎవరి, బట్ మనకి వీ హ్యావ్ స్ట్రాంగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్, వీ హ్యావ్ సీసీటీవీ ఫుటేజ్, వీ హ్యావ్ అదర్ విట్నెసెస్ హూ ఆర్ టెల్లింగ్. సో 6 years. అవునండి, నిన్న అంటే జీవదాన్ స్కూల్ దగ్గర ఒకటి, పోలీస్ స్టేషన్ దగ్గర ఒకటి, 2 కేసెస్ చేశాము. అండ్ మనకి వీడియోస్లో ఎవరైతే వైలెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. 2 కేసెస్ చేశాము, పర్సన్స్ని రిమాండ్ అవన్నీ విల్ స్టార్ట్. థ్యాంక్ యూ.